శ్యామశాస్త్రి పూర్వీకులు ఆలయ అర్చకులుగా నియమించడానికి ఒక కథ ఉంది. కాంచీపురం అనేది ఎప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా కాశీ కాశీ కాంచీపురం కాంచీపురం ఎన్ని వేల దేవాలయాలు ఉన్నాయో కాంచీపురంలో. దాని వైభవం ఏ రోజు తగ్గదు. మనం చెప్పుకుంటున్న కథ 200 సంవత్సరాల క్రితం దానికన్నా ముందర జరిగింది ఏమిటంటే, బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని కాంచీపురంలో తపస్సు చేశాడు. పరాశక్తి అమ్మవారు ఒక జ్యోతి స్వరూపంలో ఆయనకి దర్శనమిచ్చింది. ఆ జ్యోతి స్వరూపాన్ని బ్రహ్మదేవుడు చూసి చాలా భక్తితో ముచ్చట పడిపోయి ఎంతో సంతుష్టుడై స్వయంగా దేవి విగ్రహాన్ని బంగారంతో చేసి కామాక్షిదేవి ఆలయంలో ఉంచారు. మరి కామాక్షిదేవి అంటే మన కంచిలో ఉన్న కామాక్షిదేవి ఆలయం ఎంత పురాతనమైందో ఎవరికీ తెలియదు, దేవతలకు కూడా తెలియదు. సరే, ఈయన తపస్సుకి లభించిన ఈ జ్యోతి స్వరూపంలో ఉన్న కామాక్షిదేవిని ఆయన బంగారంతో చేసి మన కాంచీపురంలో ఉంచారు. ఈ విగ్రహం తర్వాత కాలంలో ఈ విగ్రహం ఏమైందంటే, అనేక దండయాత్రల తర్వాత ఈ కాంచీపురం నుంచి కామాక్షిదేవిని తంజావూరు తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ తంజావూరులో బంగారు కామాక్షి దేవాలయం అని చెప్తే చూపిస్తారు. అక్కడ ఈవిడ పూజలు అందుకుంటూ ఉంటుంది. సరే, ఈ కామాక్షిదేవి బ్రహ్మదేవుడు ఉపాసించిన కామాక్షిదేవి బంగారు కామాక్షిగా తీసుకుంటే దాన్ని దూర్వాస మహర్షి కూడా పూజించినట్లుగా తెలుస్తుంది. ఒకసారి శంకర భగవత్పాదులు ఈ కాంచీపురం వచ్చారు. కామాక్షిదేవిని పెట్టి పూజిస్తున్న విధానం అంటే కాలం మారుతున్న కూడా మారిపోతూ ఉంటారు కదా, జనాల మనస్తత్వం మారిపోతుంది, ముందర ఉన్న శుభ్రత, నియమం, నిష్ఠ ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. శంకరాచార్యుల వారు వచ్చేసరికి ఒకసారి కొంచెం ఆ ప్రదేశం అంతా కూడా ఆయనకి ఒక అవ్యవస్థలో ఉంది అని ఆయన తలచారు. ఎందుకో పద్ధతి లేదు ఇక్కడ అని అనుకున్నారు. అప్పుడు ఏమిటంటే ఆయన ఏం చేశారంటే ఇవన్నీ సర్ది, అంటే రూపురేఖలన్నిటినీ మార్చి ఇలా చెయ్యాలి 6 గంటలకు ఇలాగ ఇలాంటి పూజ, 10 గంటలకు ఇలాగ నైవేద్యాలు, ఇవి ఈ రకంగా వాళ్ళన్నిటినీ కూడా వాటిని ఒక పద్ధతిని తయారు చేసి పెట్టి దీన్ని ఎవరు చేస్తారు, దీన్ని ఎవరు ఆచరించగలరని కొంతమంది జనాన్ని అడిగితే ఈ శ్యామశాస్త్రి వారి పూర్వీకుల గురించి వాళ్ళు చెప్పారట. వాళ్ళు బాగా నియమనిష్ఠులు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తీసుకుందాం. మన ఖమ్మం నుంచి వెళ్ళిన తెలుగు బ్రాహ్మణులు వాళ్ళు. అందుకని వాళ్ళ గురించి చెప్పారట. కాంచీపురంలో ఇక్కడ ఉంటున్నారండి వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారు, తెలుగు వాళ్ళు, చాలా నియమనిష్ఠులు ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఈ మీరు చెప్పిన ఆలయ నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ అమ్మవారిని సేవించగలరని చెప్పి ఊళ్ళో వాళ్ళు చెప్తే, సరే ఈ శ్యామశాస్త్రి పూర్వీకుల వాళ్ళని పిలిచి అది అర్చకులుగా మీరు ఉండండి ఈ దేవాలయానికి, ఏది బంగారు కామాక్షి దేవాలయానికి ఉండండి అని చెప్పేసి నియమించారు. అప్పటి నుంచి కూడా ఈ శ్యామశాస్త్రుల పూర్వీకులందరూ కూడా ఈ బంగారు కామాక్షిని కాంచీపురంలో వీళ్ళు సేవిస్తూ ఉండేవారు. నిత్యం పూజలు అవుతూ ఉండేవి, అమ్మవారిని సేవించుకోవడం జరుగుతూ ఉండేది. తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైందంటే అనేక రాజకీయ కారణాలు వచ్చాయి. కాంచీపురం నుంచి బయటపడిపోవాల్సిన అవసరం వచ్చింది. అంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నా కూడా వాటి పరిస్థితి గురించి ఒక భయం పట్టుకుంది అందరికి. భయం పట్టుకునేసరికి మనం ఈ నియమాలు ఇవన్నీ మనం భవిష్యత్తులో చేయలేమేమో అని వీళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళు ఏం చేశారంటే మెల్లిగా అక్కడి నుంచి ఆ కాంచీపురం నుంచి ఈ బంగారు కామాక్షిని పట్టుకుని చతుర్భుజమూర్తి అయిన ఉత్సవ విగ్రహాలను కూడా తీసుకుని వీళ్ళ సంపదలన్నిటిని తీసుకుని వీళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం జరిగింది. అదంతా చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. 200 సంవత్సరాలు వాళ్ళు ఒక చోటు నుంచి ఒకళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అప్పుడు పరిస్థితులు ఏమిటంటే, ఇది మనం 17వ శతాబ్దం చెప్పుకుంటున్నాం, కానీ 12వ శతాబ్దంలోనే శాంగదేవుడు అనే ఒక సంగీత శాస్త్రవేత్తని తన ఆస్థానంలో ఉంచుకుని పోషించిన యాదవ రాజులు ఆ రాజ్యాన్ని అంతా కొల్లగొట్టారు. ఎవరు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడి సేనాధిపతులు. మాలిక్ కాఫర్ అని మన చరిత్రలో చదువుతూ ఉంటాం కదా. ఆ మాలిక్ కాఫర్ కాస్త వచ్చి మొత్తం దేవాలయాన్ని పాడు చేయడం పక్కన పెడితే ఈ శాంగదేవుడు
ఈ యాదవ రాజ్యంలో ఉన్న శాంగదేవుణ్ణి ఈయన చక్కగా పోషిస్తూ చక్కగా ఆయన చేత పాట పాడుతూ ఉంటే ఆ రాజ్యం అంతా సర్వనాశనం చేసింది. సర్వనాశనం చేసి ఇంకా వీళ్ళు ఇంకా ఈ ముస్లిం దండయాత్రలు వీళ్ళు రామేశ్వరం దాకా కూడా వెళ్ళిపోయారు. ఆ రామేశ్వరం దాకా వెళ్ళిపోవడమే కాదు, మనకి ఈ సాహిత్యం చదువుతూ ఉంటే తెలిసే విషయం ఏంటంటే అనేక మంది గాయకులని, వాగ్గేయకారుల్ని, సంగీతం పాడగలిగిన వాళ్ళని, నాట్యకారుల్ని, అనేక మంది కళాకారుల్ని మొత్తం మీద అందరినీ కూడా వాళ్ళు ఉత్తర భారతదేశానికి తీసుకెళ్ళిపోయారు. గోపాల నాయకుడు అందులో మహా మేధావి, సంగీత విద్వాంసుడు. ఆయన ఆ గోపాల నాయకుడు ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దీంట్లో పెట్టుకున్నారు. ఆయన తర్వాత అక్కడ వాళ్ళకి నేర్పమని అన్నారు. ఆ హిందుస్థానీ సంగీతము మన దక్షిణ భారత సంగీతం అక్కడ కలిసాయి. ఈ ముస్లిం దండయాత్రల వల్ల 1-2 మేళ్ళు జరిగాయి, కానీ ఎక్కువ జరిగింది మన సంస్కృతిని మనం కోల్పోవడం. ఈ విధంగా 12వ శతాబ్దం సంగతి నేను చెప్తున్నా. 12వ శతాబ్దంలోనే ఈ కళాకారుల్ని, సంగీతం వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు 17వ శతాబ్దంలో ఇంకా దండయాత్రలు జరుగుతున్నాయి కదా. మరి అక్కడ జరిగేది ఏమిటి? ఈ విషయం వీళ్ళకి కొంచెం భయం పడుతుంది. ఎందుకని? ఇక్కడ 1565 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం కాస్త పతనమైపోయింది. రాజులందరూ చెల్లాచెదరైపోయారు. కొంతమంది చాలా మంది చనిపోయారు. కొంతమంది తర్వాత ఆ రాజ్యాలని ఆశ్రయించుకుని ఉన్న కళాకారులందరూ కూడా చెల్లామదురైపోయారు. కొంతమంది కూచిపూడి వెళ్ళిపోయారు. కొంతమంది విజయవాడ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎవరు ఆశ్రయిస్తే, ఎవరు కాస్త భోజనం పెడితే అక్కడికి అలా వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోవడం అనేది అక్కడ ఉన్నా ఇప్పుడు ఈ విగ్రహాలను ఎలా కాపాడుతాం మనం అని ఈ శ్యామశాస్త్రి గారు పూర్వీకులకి భయం వేసింది. విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది. ఏ పరిస్థితుల్లో అయినా ఎవరైనా వచ్చి మన మీద పడిపోవచ్చు, మనం ఈ అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం పరిస్థితి ఏమిటని చెప్పి వాళ్ళు తలుచుకుని వాళ్ళు ఏం చేశారంటే ఈ చతుర్భుజ మూర్తిని, బంగారు కామాక్షి అమ్మవారిని, తర్వాత అనేక వాళ్ళకున్న అప్పుడు మరి ఉంటాయి కదా ధన సంపదలు అన్నీ ఉంటాయి. ప్రతి వాళ్ళు ఎవరో ఒకటి ఏదో ఒకటి ఇస్తుంటారు. ఈ సంపదలు తీసు సుమారు 10 కుటుంబాల వాళ్ళు ఈ కామాక్షి అమ్మను మోసుకుంటూ వీళ్ళు జింజికోట అనే ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ జమీందారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని వీళ్ళు స్వాగతించేశారు. చేసి తగిన వసతులన్నీ కూడా కల్పించారు. ఈ అర్చక బృందానికి కూడా చాలా వసతులు కల్పించారు. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారండి అంటే 10 రోజులు 15 రోజులు కాదు, 15 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కామాక్షి అమ్మవారికి, బంగారు కామాక్షి అమ్మవారికి ఒక దేవాలయం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కొంచెం శుభ్రం చేసి ఒక మండపంలా కట్టడం, ఆ మండపంలో కూర్చోబెట్టడం, వీళ్ళు పూజలు చేస్తూ. అంతేకాని ఒక దేవాలయం అంటూ లేదు. ఇదే విషయం మనకి భద్రాచలంలో కూడా జరిగింది. దేవాలయంలోంచి విగ్రహాలను పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే ఈ దండయాత్రలకు భయపడి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. వెళ్ళి ఈ బెంజి పట్టణంలోకి వెళ్ళేసరికి అక్కడ జమీందారులు ఆహ్వానించారు. ఎందుకంటే వాళ్ళందరూ అది ఒక బాధ్యతగా తీసుకున్నారు. తమ సంస్కృతిని, తమ దేవుళ్ళని, తమ దేవాలయాలని రక్షించుకోవడం అంటే ఇది అక్కడ ఉన్న చిన్న చిన్న జమీందారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుని అమ్మవారిని వాళ్ళు స్వాగతం చెప్పి వాళ్ళ చోట 15 సంవత్సరాలు ఉంచుకున్నారు. అక్కడి నుంచి ఆ కామాక్షి నుంచి ఉడయాలపురం అడవుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఉడయాలపురం అడవులకి తీసుకెళ్లి అక్కడ 15 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు ఉడయాలపురం అడవుల్లో ఉంటారు. ఈ ఉడయాలపురం అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ సంసారం ఇంకా మరీ పెద్దదైపోయింది. ఈ స్వామి అమ్మవారిని సేవిస్తున్న కుటుంబాలు పెద్దవైపోయాయి. ముందర 10 కుటుంబాలు అన్నాం కదా, ఇప్పుడు 50 కుటుంబాలు అయిపోయాయి. ఆ 50 కుటుంబాల్లో మళ్ళీ కొన్ని వాళ్ళ మధ్యన వాళ్ళకి కొంచెం తేడాలు వచ్చి విడిపోయారు. విడిపోయినప్పుడు ఆ ఉడయాలపురం అడవుల నుంచి కొంతమంది మాత్రం ఏం చేశారంటే నగరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఉన్న రాజుగారిని, చిన్న చిన్న రాజులేవాడు, ఆ చిన్న రాజుగారిని ఆశ్రయించి అక్కడ ఉన్నారు. అక్కడ 75 సంవత్సరాలు ఉన్నారు. 75 సంవత్సరాలు తక్కువ. అంటే సుమారు 2-3 తరాలు అక్కడ వెళ్ళిపోయే ఉంటాయి. కానీ కామాక్షి అమ్మవారు అక్కడ ఉంది. ఉడయాలపురం అడవుల్లో 15 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మళ్ళీ జమీందారు గారి నగరానికి వచ్చి అక్కడ 75 సంవత్సరాలు ఉన్నారంటే ఈ సుదీర్ఘ కాలంలో వీళ్ళు పడిన అవస్థలు ఎన్నుంటాయో, వాళ్ళు ఎంతంత బాధలు పడి అమ్మవారిని రక్షించుకున్నారో. ఇదంతా మనకి ఈ సాహిత్యం మనకి ఇప్పుడు ఎక్కడెవరూ చెప్పరు. రామదాసు సాహిత్యంలో మనకు కనపడుతుంది. విపరీతమైన సాహిత్యం అక్కడ సృష్టి జరిగింది.
అప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది? ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచించుకుని ఇక్కడ 75 సంవత్సరాలు సరే ఈయన మనకి చాలా చక్కగా వసతులన్నీ ఏర్పాటు చేశారు కదా! మనని బానే చూస్తున్నారు. కుటుంబాలు కూడా మరి 10 కుటుంబాలంటే కొంచెం తొందరగా బయలుదేరొచ్చు. ఇన్నిన్ని కుటుంబాలయిపోయి 50, 70 కుటుంబాలయిపోతే వీళ్ళందరూ పిల్లలతోటి భుజాలనేసుకొని డబ్బు మోసుకొని ఇవన్నీ విగ్రహాన్ని మోసుకుంటూ ఎంతకని వెళ్ళగలరు? వీళ్ళు అలాగా 75 సంవత్సరాలు ఉండిపోయారు. అక్కడ 2 భాగాలుగా వీళ్ళు ఈ శ్యామశాస్త్రి పూర్వీకులు విడిపోయారు. కొంతమంది అక్కడే ఉండిపోయారు. కొంతమంది మాత్రం ఈ కామాక్షి దేవిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు పాపం ఉదయాలపురం జమీందారు గారు వెళ్ళకండి మీరు అని చెప్పేసి పాపం చాలా బ్రతిమిలాడట ఆయన. మీరు ఏదో మీలో వీలో మనస్పర్ధలు పెట్టుకుని అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకు మేమేమి అనలేదు కదా! మా వల్ల లోపం ఏం జరగలేదు కదా! ఉంచండి అమ్మవారిని ఇక్కడేను. పాపం చాలా బ్రతిమిలాడాడట. కానీ ఒకసారి మనసు విరిగిపోతే ఎవరు ఉండరు కదా! అలాగే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి అక్కడి నుంచి అణుక్కుడనే అక్కడ జమీందారిలోకి ప్రవేశించారు. అక్కడ మళ్ళీ ఇదంతా మళ్ళీ మొదలు. అక్కడ మళ్ళీ ఒక 15 సంవత్సరాలు ఉన్నాయి. ఈ రకంగా ఎలా జరుగుతుందో చూద్దాం.